మందిని 300 మందిని మనం సంఘంగా చేసుకోగలిగితే ఆ పాస్టర్కి ఏ పదవి ఉండదు, ఏ ప్రయాసం ఉండదు. నమ్మే వాళ్ళని తయారు చేసుకుంటారు. వాళ్ళు వస్తారు, కానుకలు ఇస్తారు, సంఘం నిండుతుంది, ఆయనకి గట్టిగా మరి ఆదాయం ఉంటుంది. కానీ ఎవరైతే సంఘంని శిష్యులుగా మారుస్తారో, విశ్వాసులుగా కాదు శిష్యులుగా మారుస్తారో వారికి చాలా ప్రయాసం ఉంటుంది. దానికోసం పౌలు గారు మరి అపోస్తుల కార్యాలు 20 అధ్యాయంలో మరి చెప్పిన మాట ఏంటంటే 3.5 సంవత్సరాల పాటు మానక కన్నీటితో ప్రతి దినము బుద్ధి చెప్పుచు మిమ్మలను మీకు బోధించాను అంటుంది. కన్నీటితో అందులో ప్రయాసం ఉంటేనే కన్నీటి వస్తుందా, లేకపోతే ఉంటేనే వస్తుందా? చాలా భారం, త్యాగం, వారి పట్ల ఒక వేదన, వారిని దేవుడికి నమ్మకమైన వారుగా తయారు చేస్తారు. సో కానీ నమ్మే వారిని మరి సంఘంలో చేర్చుకుంటే మరి వారి ప్రయాసం ఉండదు. కానీ సంఘంలో ఉన్న వారందరినీ శిష్యులుగా తయారు చేసినప్పుడు బట్టికి అందులో చాలా ప్రయాసం. ఇప్పుడు మీరు చెప్పినంత మంది చాలా మంది సాక్ష్యాలు మరి మీరు కన్నీటితో చెప్పారు. అంటే ఈ ప్రాసెస్ లో మీరు మారారు. శాంతి అశాంతిగా ఉండే సిస్టర్ శాంతిగా మారింది. సో ఇలా చాలా స్టోరీ మీలో మరి ఆ మాట చెప్పినప్పుడు ఆమె కన్నీటితో చెప్పింది. Because the time she went through, the struggle she went through. అలాగా సో శిష్యుడిగా అవడానికి చాలా ప్రయాసం. మరి వాళ్ళు మానక 3.5-4.5 సంవత్సరాల పాటు ప్రతి ఉదయం వెనడని మిస్ అయిందా? మరి అందులో ఎంత త్యాగం ఉంటుందో తెలుసా? ఎప్పుడో ఒకసారి ఘనంగా చేయొచ్చు. క్రిస్మస్ సమయంలో అందరూ చేస్తారు క్రిస్మస్ ప్రోగ్రామ్. కానీ సంవత్సరం అంతా బోధించడము త్యాగం. సంవత్సరం అంతా బోధించడం. మరి వారికి కూడా లైఫ్ ఉంటుంది కదా. పిల్లలు మరి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు. నిన్న సిస్టర్ చెప్తా ఉండే కదా, ఎప్పుడైనా మీకు పరిచయం విడిచిపెట్టాలని కానీ, లేకపోతే పిల్లల విషయంలో కానీ, పని విషయంలో కానీ విడిచిపెట్టే ఆలోచనలు వచ్చాయంటే ఒక్క దేవుడి పని తప్ప మిగతా వాటిల్లో తనకు అలాంటి ఆలోచనలు ఉందని చెప్పి మరి దేవుడి పనిలో అంటే అది త్యాగం. నా వాళ్ళను, నా బిడ్డలను, నా భర్తను, నా పనిని కూడా వదులుకోవడానికి ఇష్టపడతాను. కానీ నా దేవుని పనిని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఎన్నడూ నాకు అలాంటి ఆలోచన రాలేదు. అంటే అది చాలా గొప్ప త్యాగభరితమైనటువంటి ప్రయాసం. ఆ ప్రయాసానికి ఫలితమే ఈరోజు మీరు అందరూ చక్కగా గౌరవం వేసుకొని మరి గ్రాడ్యుయేషన్ సంతోషంగా ఉన్నారు. అయితే ఈ ప్రయాసం మీతోటే ఆగిపోకూడదు. మరి అటువంటి ప్రయాసంలో మీరు కూడా మరొకరిని తయారు చేయాలి. ఇదే తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ మీరు కూడా నమ్మకమైన సామర్థ్యము కలిగినటువంటి వారిని తయారు చేయాలి. మరి ఆ ప్రక్రియలో మరి మీరందరూ కూడా ఒక వాగ్దానం చేయాలి. అలా చేస్తానని వాగ్దానం ఏంటంటే ఇదే 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనంలోని మాట. ఇక్కడ ఏంటంటే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడుగాను నేను దేవునికి కనపరుచుకుంటాను. ఆమె చెప్తామా? కనపరుచుకుంటారా లేదా? తర్వాత ప్రతిజ్ఞ ఉన్నది. కానీ ఇది నేను తర్ఫీదు చేసినటువంటి పాస్టర్లకు తప్పక నా ప్రతిజ్ఞలో ఉంచేటటువంటి వాక్యం. నేను గత 10 సంవత్సరాలుగా మరి పాస్టర్ల పరిచయం చేస్తా ఉన్నాను. నేను గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీ సరోజిని దేవిలో సిస్టర్ కంటే ముందు మరి నేను ఎంఎస్ ఆప్థాల్మాలజీ మాస్టర్స్ చేసి ఆ తర్వాత నేను ఆప్థాల్మాలజీ చేస్తే నేను ఒక నెలకి 2-3 లక్షలు సంపాదించుకోగలుగుతున్నాను నా ప్రాక్టీస్ ద్వారా. అలా కాదు, ఇంకా ఎక్కువ సంపాదించాలంటే నాలాంటి డాక్టర్లు 10 మందిని మెయింటైన్ చేస్తే ఒక్కొక్కరి మీద 50,000 నాకు లాభం వచ్చిన నెలకి 5,000, 10,000, 10 లక్షలు సంపాదించగలనని తర్వాత మేనేజ్మెంట్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. ఎందుకని మాట చెప్తుందంటే హాస్పిటల్స్లో పేషెంట్స్ రావాలంటే మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ కోసము నేను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక మీటింగ్ మార్నింగ్ పెట్టి మధ్యాహ్నం పాస్టర్లకు మీటింగ్ కూడా పెట్టేవాళ్ళు. ఎందుకంటే పాస్టర్ దగ్గర కూడా చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు కదా. సో అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మా దగ్గరకు పంపండి, స్వస్థపడకపోతే వారికి మంచి తక్కువలో నేను వైద్యం చేసి మీకు కాలకు కూడా పెడతానంటూ
పాస్టర్లను అలా మార్కెటింగ్ వాడుకుంటా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను నిన్ను మరి ఇంత ఉన్నతమైన చదువు ఇచ్చి ఇగో ఈ హాస్పిటల్కి హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పెట్టింది ఏంటంటే నీకు పాస్టర్లను ఇలా మార్కెటింగ్ వాడుకోవడం కాదు, పాస్టర్లను సామర్థ్యం గల మరి వారిగా మరి వాక్యం ఉపదేశించే వారిగా తయారు చేయాలని దేవుడు భారం పెట్టాడు. ఆ భారం పెట్టినప్పుడు నేను మరి తర్వాత చిన్నగా కొన్ని సెంటర్లు స్టార్ట్ చేశాను. ప్రభా భారం మీద ఇచ్చావు, ఎవరికి చెప్పాలంటే మరి బాలాపూర్, హైదరాబాద్ బాలాపూర్లో 150 బెడెడ్ హాస్పిటల్. మరి అక్కడికి చాలా మంది పాస్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్, క్రిస్టియన్ అని వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ డిస్కౌంట్లు ఇస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ నాకు తెలుసు 70 మంది దాకా. వారిని అందరిని ఒకసారి పిలిచి ఇలా నేను మీకు కొన్ని క్లాసులు, నేను PhD చేస్తున్న దాంట్లో మరి మీకు కూడా ఆ ప్రాథమిక విషయాలు బోధిస్తాను అని చెప్పి వారిని గ్యాదర్ చేసి ఆ విధంగా బోధించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను ఇవి బోధించడం మొదలు పెట్టానో మొదట మార్పు నాలో వచ్చింది. నేను MBBS తీసుకున్నదే నేను ముసలివాడ అయ్యేంత వరకు కూడా నేను డబ్బులు సంపాదించవచ్చు. నా తల వెంట్రుకలు తెల్లగా అవుతున్న కొద్దికి సీనియర్ డాక్టర్ అని ఇంకా ఎక్కువ మంది నాకు దగ్గరకు వస్తారు. సో అలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు జీవిత కాలం అనే ఉద్దేశంతో వచ్చి నేను మరి యవన కాలంలోనే మరి నేను ఇది దేవుడి ప్రణాళిక నేను కనుగొని మరి దేవుడు నాకు ఇచ్చిన భారం సేవకులను తర్ఫీదు చేయాలని మరి 2015 నుంచి నేను ఈ రోజు వరకు మరి సేవకులను తర్ఫీదు చేస్తూ ఇప్పటి వరకు మరి 842 మంది దాకా మరి సేవకులకి మీలాగే గ్రాడ్యుయేషన్ చేసాం. నిన్న స్లైడ్స్లో మీకు చూపించాను. మరి ఈ పరిచర్యలో అంత ఈజీగా లేదు. మరి కుటుంబంలో మేము మరి నాకు బాగా మరి నా వైఫ్ సహకరించింది. నేను దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకునేవాడిని, నా ఎజెండాని తన ఎజెండాగా చేసుకునేది. మరి ఈ పరిచర్యలోనే మాకు 3 బిడ్డలు. మరి వారిని చూసుకుంటూ మరి ప్రతి సెంటర్కి నేను నిలబోయే ముందు వారికి కాల్స్ చేసి క్లాస్కి రిమైండర్ పెట్టి మెసేజ్లు పెట్టి మరి నాకు బాగా సహకరించిన మరి నా వైఫ్ మా గ్రేస్ ఇక్కడే ఉన్నది.